పిల్లల్లో ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఈ మధ్య కాలంలో మనం చూస్తే 4-5 మేజర్ కనపడుతున్నాయి. ఒకటి సైట్, చిన్నప్పుడే కళ్ళద్దాలు వస్తున్నాయి. క్లాస్ రూమ్ అందరికీ కళ్ళద్దాలు ఉంటాయి కదా, ఆల్మోస్ట్ ఉంటాయి, 90% ఉంటున్నాయి. ఇక రెండవది వెయిట్, కొంచెం ఒబెస్ వెయిట్ అవుతున్నారు. మూడవది ఎమోషనల్గా కోపము, యాంగర్ బాగా చూస్తున్నాం కదా, అది కూడా చూస్తున్నాం. ఇంకోటి ఇండైజెషన్ లాంటి సమస్యలు కూడా వస్తున్నాయి పిల్లలకి, ఏది పడితే తినడం వల్ల ఏంటో. సో అందువల్ల ఏమవుతుందంటే వెయిట్ గెయిన్ అవుతున్నారు. ఒక పక్కన వెయిట్ గెయిన్ అవుతున్నారు, రెండో పక్క సైడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మూడోది థాట్, ఇంటలెక్చువల్గా కూడా ఏంటంటే మెమరీ ఇష్యూస్ కూడా వస్తున్నాయి కదా. ఇంకోటి కోపం లాంటి సమస్యలు వస్తున్నాయి. ఇలా ఏ సమస్య కానివ్వండి కాక అన్నిటికీ ఏదైనా పిల్లలకు వచ్చి అనేక సమస్యలు ఉన్నాయి కదా. ఒక్కసారి కనుక ఆక్యుపెన్షనిస్ట్ కలిస్తే వాళ్ళు ఏం చేస్తారంటే నాడీ చూస్తారు, పల్స్ చూసి 1 లేదా 2 ప్రెషర్ పాయింట్స్, వాళ్ళకి నీడిలు అక్కర్లే. ఇప్పుడు పెద్దవాళ్ళకైతే నీడిల్ ఉంటుంది, ఇలాంటి నీడిల్ ఉంటుంది. సో ఇలా తీసి లోపలికి వెళ్ళి ఒక నీడిల్ ఉంటుంది, అలా ఒక దగ్గర ఇలా వేస్తారు పెద్దవాళ్ళకి. పిల్లలకైతే నాకు తెలిసినంత నీడిల్ అక్కర్లేదు, చిన్న ప్రెషర్ పాయింట్ చాలు. ఇలాంటి జిమ్మితో ఎవరికైనా చెప్పి పిల్లలకు వాళ్ళే చేసుకుంటారు, వాళ్ళు చేసుకుంటే మదర్ హెల్ప్ ఎవరైనా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఒక పాయింట్ ఉంది అనుకోండి, ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది, హెడ్ఏక్ సంబంధించిన పాయింట్. ఇలా పిల్లలు ఇలా ఒక పాయింట్ చెప్తున్నాను, ఇట్లా జిమ్మితో చేసిన రిజల్ట్స్ వస్తాయి.